హాయ్ ఫ్రెండ్స్, మేము చేసే ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ మొబైల్లో నోటిఫికేషన్గా రావాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజుల్లో మనం మాట్లాడుకోబోయే విషయం చాలా ఆసక్తికరంగా ఉండబోతోంది. ఎందుకంటే ఇది మన చిన్ననాటి జ్ఞాపకాలతో పాటు కోట్ల రూపాయల విలువతో కూడిన ఓ అరుదైన నాణం గురించి. మీరు నమ్మకపోవచ్చు, కానీ ఓ 25 పైసల నాణం ఇటీవల 5 కోట్లకు అమ్ముడైందంటే మీరు ఆశ్చర్యపోవడం ఖాయం. మరి ఆ నాణం ఏంటి, దాని విశేషాలేంటి, మీరు కూడా అలాంటి నాణం కలిగి ఉన్నారా అన్న దానిపై పూర్తిగా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. చాలామందికి తెలుసు, 25 పైసలు అనే నాణం మన దేశ చరిత్రలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. 1957లో డెసిమల్ కరెన్సీ వ్యవస్థ ప్రారంభమైన తర్వాత మొదటిసారిగా 25 పైసల నాణం విడుదలైంది. దీన్ని ఆంగ్లంలో 1/4 రూపీ అనే పేరుతో పిలిచేవారు. అప్పట్లో ఈ నాణం 100% నికెల్తో తయారు చేయబడింది. తర్వాత కాలంలో క్రమంగా 1985 నుంచి దీనిని ఫెర్రోట్రానిక్స్ మెటల్తో తయారు చేయడం మొదలుపెట్టారు. అయితే 5 కోట్లకు అమ్ముడైన నాణం విషయానికి వస్తే ఇది 1971లో ముద్రించబడిన ఒక స్పెషల్ ఎర్రర్ కాయిన్. దాని ప్రత్యేకత ఏంటంటే ఈ నాణం ముందు భాగంలో భారత్, ఇండియా అనే పదాలు సరిగ్గా ముద్రించలేదట. అక్షరాల వెనుక అచ్చు తప్పులు కనిపించాయి. పైగా నాణం మీద ఉన్న అశోక సింహం స్పష్టంగా కాకుండా వంకరగా ముద్రించబడింది. ఇవన్నీ కలిపి దీన్ని మిస్ మింట్ ఎర్రర్ కాయిన్గా గుర్తించారు. ఇలాంటి లోపాలు కలిగిన నాణాలు ఎంతో అరుదుగా లభిస్తాయి. మార్కెట్లో వీటి విలువ లక్షల్లోనే కాదు, ఏ సందర్భాన్ని బట్టి కోట్ల రూపాయలకు వెళ్లే అవకాశం ఉంటుంది. ఇదే విధంగా ఈ నాణం ఇటీవల ముంబైలో జరిగిన ప్రైవేట్ నాణాల వేలం కార్యక్రమంలో ఓ విదేశీ కాయిన్ కలెక్టర్ 5 కోట్లు పెట్టి మరీ దాన్ని కొనుగోలు చేశాడు. ఇది కేవలం మన దేశానికే కాకుండా అంతర్జాతీయ నాణాల సేకరణ ప్రపంచంలోనూ సంచలనంగా మారింది. విషయం ఏంటంటే అన్ని 25 పైసల నాణాలు కోట్ల విలువ ఉండవు, కానీ కొన్ని ప్రత్యేకమైన నాణాలు, ముఖ్యంగా 1957, 64, 78 సంవత్సరాల్లో ముద్రించబడిన అలాగే ఎర్రర్ కాయిన్స్, ఇవి అరుదుగా లభిస్తాయి మరియు వాటికి భారీ విలువ ఉంటుంది. ముఖ్యంగా 1971 25 పైసల నాణం ఒకవైపు అశోక స్తంభం, రెండో వైపున 25 పైసా అని ఎగువ భాగంలో కింద ఇండియా 1971 అనే అక్షరాలతో ఉంటుంది. కానీ ఈ 5 కోట్ల నాణం మాత్రం అక్షరాల పొరపాటు, డబుల్ స్ట్రైక్ ముద్రణ, మధ్య భాగం సరిగ్గా లేకపోవడం వంటి లోపాలతో ఉన్న అరుదైన నాణం. ఇలాంటి నాణాలు సాధారణంగా ప్రభుత్వ నాణాల మింట్లో తయారీ సమయంలో చిన్న చిన్న లోపాలతో తయారవుతాయి. అలా తయారైన కొన్ని నాణాలు బయటకు పోతే వాటిని కలెక్టర్లు ఎంతో విలువగా భావిస్తూ ఉంటారు. ఈ విలువ వారిని ఎంతైనా ఖర్చు పెట్టించగలదు. మీ ఇంట్లోనూ పాత నాణాలు ఉన్నాయా? మీ తాతగారి బాక్సుల్లో, ట్రంకుల్లో ఇలాంటి నాణాలు దొరకచ్చు. వాటిని జాగ్రత్తగా పరిశీలించండి, ఎటువంటి లోపాలు ఉన్నాయని చూసుకోండి. కొన్ని నాణాలు తిప్పినప్పుడు అక్షరాలు నేరుగా కాకుండా పక్కకు వంగి కనిపించవచ్చు. ఈ విధమైన అరుదైన లోపాలు ఉంటే అవి కలెక్టబుల్ కాయిన్స్ అవుతాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.